స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ వచ్చిన ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో మేము గత 47 వారాలుగా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం మేము ఒక 2 గంటలు శ్రమదానం చేసి కాలనీలోని ఏదో ఒక ప్రదేశంలో అక్కడ పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు కాలనీ వాసులకు పరిశుభ్రతపై తర్వాత పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మేము ఈరోజు శ్రమదానం చేసి హనుమాన్ మందిర లోపల తర్వాత బయట ఉన్న చెట్ల కొమ్మలను అన్ని అడ్డవిధంగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించడం జరిగింది. అదేవిధంగా చెత్త చెదారాన్ని శుభ్రం చేయడం జరిగింది. తర్వాత అంత పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము ఇదే విధంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తాము. 50వ వారాన్ని మేము పెద్ద ఎత్తున జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇందులో కాలనీవాసులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతున్నాము. స్వచ్ఛ కాలనీ ఈరోజు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 47వ వారంలో భాగంగా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఆలయం లోపల చెట్లు, పిచ్చి మొక్కలు మరియు చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని మున్సిపల్ సిబ్బందితో సహా అందరము కలిసి పనిచేయడమైంది. ఏదైతే గత 47 వారాలుగా జరుగుతున్న ఈ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క నియోజకవర్గంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కానీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కానీ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఒక ఆదర్శమైన కాలనీగా జర్నలిస్ట్ కాలనీ నిలవడం చాలా శుభదాయకము. ఈ యొక్క వచ్చే వారం హనుమాన్ చాలీసా 50వ వారంలో ప్రవేశించడంతో దాంట్లో భాగంగానే ఈ యొక్క ఆలయాన్ని శుభ్రం చేయడం జరిగింది. వచ్చే 50వ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి. అలాగే అభివృద్ధి కమిటీలో జరిగే ఈ యొక్క స్వచ్ఛ కాలనీ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతూ మున్ముందు అనేక రకమైన కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ అందరము కలిసి పనిచేద్దామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.